భారతదేశంలోనే బడుగు బలహీన వర్గాల తరపున మొట్టమొదటిసారిగా మన హైకోర్టుగా పదవి చేపట్టి కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు విదేశ లండన్ లో భారతదేశం తరపున భారతీయుడుగా మొదటి డాక్టరేట్ పట్టా పొందిన తొలి భారతీయుడు కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా ఈ దేశంలో ప్రపంచ మేధావిగా కేవలం ఇద్దరిని మాత్రమే మనం గుర్తించాల్సి ఉంది. ఒకటోది క్లేడ్ మార్క్స్ అయితే రెండోది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మిత్రులారా ఆనాడు పార్లమెంటులో హిందూ కోడ్ను వ్యతిరేకించడం వల్ల ఆ యొక్క బిల్లును పాస్ చేయించాలని ఆహర్నిశలు శ్రమించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో మంది మేధావులను విద్యావేత్తలను ప్రజాప్రతినిధులను ఒప్పించినా కూడా ఎవరు సహకరించకపోవడం వల్ల నా వర్గాల ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు, నా వర్గాల యొక్క రాజకీయంగా ఎదగలేనప్పుడు నాకు ఈ పదవి అవసరం లేదని తన న్యాయశాఖ పదవికి తృణప్రాయంగా రాజీనామా చేసిన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనిషిని మనిషిగా చూడని మతము నాకొద్దు, కులాలు మతాల మధ్యన ఘర్షణ జరిగే ఇలాంటి మతంలో నేను ఉండాలని ఆయన బౌద్ధ మతంలో చేయడం జరిగింది. అంతేకాదు మిత్రులారా 1950 మన తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా కేంద్ర ద్వారా తొలి డాక్టరేట్ పట్టా పొందిన ఏకైక తొలి విద్యావేత్త కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ చూడడం నిజంగా చాలా భావిస్తా ఉన్నాం. నిజంగా హైదరాబాద్ నిజాం గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చాలా సత్సంబంధాలు ఉండే. మిత్రులారా హైదరాబాద్ కు తొలిసారిగా కులాలు మతాలు వర్గాలు అనకుండా ఇక్కడ చాలా చక్కగా ఉన్నారు. ఈ దేశంలో రెండవ రాజధాని ఏదైనా చేయాల్సి వస్తే అది కేవలం హైదరాబాద్ ను మాత్రమే అప్పటి కేంద్ర ప్రభుత్వం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకు ఈ రోజు మనం నివాళులు అర్పిస్తున్నాం. కానీ ఆయన కళలు కన్నా సమాజం ఈరోజు ఎక్కడ ఉంది ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్ వల్ల మేము పదవులు పొందిన, మేము ఎమ్మెల్యేమైనా మంత్రులమైన అంటున్నాం తప్ప ఆ వర్గాల ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఏ యొక్క ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ యొక్క అట్టడుగు వర్గాల ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు స్పందించిన ఈ ప్రతినిధులు అంబేద్కర్ వారసులు ఎలా అవుతారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ గారిని రాజకీయాలకు కులాలకు అంటగట్టడం కాదు, అంబేద్కర్ గారు కలలు కన్న సమాజాన్ని ఎప్పుడైతే నిర్మిస్తామో, అంబేద్కర్ కలలు కన్న అట్టడుగు వర్గాలు ఎప్పుడైతే చట్టసభలు అడుగు పెడతారో, ప్రతి వర్గం ఈ దేశంలో అమలయ్యే ప్రతి పథకం కూడా అట్టడుగు వర్గాలకు ఎప్పుడైతే చేరుతాయో అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. అప్పుడే మనం బాబాసాహెబ్ నిజమైన వారసులమైతే సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన సమయభావం లేదు కాబట్టి ఈ చక్కటి అవకాశం కల్పించిన అంబేద్కర్ సంఘం సభ్యులకు మన ధన్వాడ ప్రజలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై భీమ్, జై తెలంగాణ.